సీతమ్మ అమ్మ, పల్లెటూరి తల్లి. రాము 13 ఏళ్ళు, చదువులో ఆసక్తి తక్కువ. సీతమ్మ. రాము, లేవరా నాయనా, బడికి టైం అయితుంది. రాము. అమ్మా, రోజూ బడేనా? పొలం చూసుకుంటే చాలు కదా, చదువు చదువు అంటారు. నవీన్. పొలం మా జీవితంరా, కానీ నీ జీవితం చదువే. చదువు చదువు అంటారు, చదివితే పొలం పారిపోదా? పొలం మట్టిలో ఉంటుందిరా, నువ్వు మట్టిలోనే మిగలకూడదు. బడి నుంచి తిరిగొచ్చాక రాము అలసిగా కూర్చుంటాడు. రాము మౌనం. సీతమ్మ. తెలిస్తుందారా, పచ్చి కూరతో అన్నం పెట్టనా? నువ్వు తినలేదుగా, రోజూ ఇదే మాట అమ్మా. ముందు నువ్వు తినురా, తల్లి ఆకలి పిల్లల తర్వాతే. ఎప్పుడైనా మారుతుందారా తల్లి ప్రేమ? రాము. నాన్న, మీరు ఇంత కష్టపడతారు, నాకు చదువు అవసరమా? అయితే నవీన్. ఈ విత్తనం చూడ్రా, మట్టిలో పాతిపెడితేనే పంట అవుతుంది. రాము. అయితే నేను మట్టిలోనే ఉండాలా? నవీన్. ఇదురా, నువ్వు పైకి రావాలి, అందుకే మేము కింద ఉండటానికి ఒప్పుకున్నాం. రాము. అమ్మా, ఈ దీపం చీకటిలో ఎలా వెలుగుతుంది? సీతమ్మ. నూనె కాలిపోతుంది కాబట్టిరా. రాము. అలాగే మీరు కూడా కాలిపోతున్నారా? సీతమ్మ. పిల్లల కోసం కాలితే అది బాధ కాదురా, అది గర్వం. రాము. రాము కన్నీళ్ళు. నవీన్. మనసులో. వాడు చదివితే ఈ మట్టి కూడా ఆనందిస్తుంది. సీతమ్మ. దేవుడా, వాడి కలలు మేమే మోయగలగాలి. రాము పెద్దవాడై ఇంటికి వస్తాడు. రాము. నాన్న, అమ్మా, ఈ ఇల్లు, ఈ మట్టి నన్ను మనిషిని చేశాయి. నవీన్. మేము నీకు ఏమి ఇవ్వలేదురా, మేమే నిన్ను నమ్మాం. సీతమ్మ. పల్లెటూరి ప్రేమకి ఎప్పుడూ మాటలు తక్కువేరా. పల్లెటూరి తల్లిదండ్రుల ప్రేమ మాటల్లో కాదు, వాళ్ళ జీవితంలో కనిపిస్తుంది. చిన్నమ్మ, పక్కింటి ఆవిడ. సీతమ్మ, నీ కొడుకు చదువు వల్ల ఏం లాభం? పొలం పనికే వస్తాడుగా చివరికి. అదేం? సీతమ్మ. అవునమ్మా, పొలం పనికే వస్తాడు, కానీ చదువు ఉంటే పొలం కూడా అతని మాట వింటుంది. చిన్నమ్మ. అదేంటమ్మా? సీతమ్మ. చదువు లేకుండా కష్టం చేస్తే బానిసలు అవుతాం, చదువుతో చేస్తే యజమానులు అవుతాం. డోర్. 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 రాము. నాన్న, ఆగండి, వర్షంలో పని ఎందుకు? మీ చేతులు కంపుతున్నాయి నాన్న. నవీన్. వర్షం కోసం ఎదురు చూస్తాంరా, వచ్చాక భయపడితే పంట ఎలా? నా చేతులు కాదురా, నీ భవిష్యత్తు వణుకుతుంది, దాన్ని నిలబెట్టడానికి ఈ కష్టం. రాము నిద్రపోతున్నాడు. సీతమ్మ. మన వాడు చదువు మానేస్తాడేమోనని భయం. అయితే నవీన్. వాడి మీద భయం కాదు సీత, మన మీదే భయం. మన కష్టాన్ని అర్థం చేయలేకపోతే మన ప్రేమ ఓడిపోతుంది. సీతమ్మ. మరి మనం ఏం చేయాలి? నవీన్. ఏమీ చేయక్కర్లేదు, మన జీవితం చూసి వాడే నేర్చుకుంటాడు. రాము. ఈ ఊరు, ఈ మట్టి, మీ ప్రేమ, ఇవి లేకపోతే నేను ఎవరిని? నవీన్. నువ్వు ఎవరో తెలుసుకోవడానికే మేము ఎవరో మరిచిపోయాంరా. సీతమ్మ. తల్లి ప్రేమకి ప్రతిఫలం ఉండదురా, గుర్తింపు చాలు. పల్లెటూరి తల్లిదండ్రుల ప్రేమ శబ్దం చేయదు, కానీ జీవితం మొత్తం మారుస్తుంది.